శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని శ్రీమాత్ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి కె మన్మథరావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఇక న్యాయమూర్తి కుటుంబానికి పూర్ణ కుంభంతో అర్చకులు, ఈవోలు, పాలక మండలి చైర్మన్ మరియు సభ్యులు ఆలయంలోకి స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యాయమూర్తి కుటుంబానికి స్వామివారి చిత్రపటాన్ని మరియు ప్రసాదాన్ని అందజేశారు. ఇక స్వామివారి విశిష్టతను అర్చకులు న్యాయమూర్తి కుటుంబానికి వివరించారు. కార్యక్రమంలో అనంతపురం ఉమ్మడి జిల్లా న్యాయమూర్తులు, స్థానిక న్యాయమూర్తులు పాల్గొన్నారు. 28వ తారీఖు సాయంత్రం మా నూతన అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మ గారు ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనకు చేస్తూ ఉన్నారు. 4 గంటలకు కదిరి ప్రాంతంలో ప్రవేశిస్తారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు, రాజశేఖర అభిమానులు అందరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తును, రాష్ట్ర మంచిని కోరుకునే వాళ్ళందరూ కూడా ఆమె టూర్ని స్వాగతించమని కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా మన ప్రాంత ప్రజల యొక్క, మన ప్రాంతం యొక్క అభివృద్ధికి, ఆ సమస్యల పరిష్కారానికి కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల చేత ఒక మాట చెప్పించుకుంటే బాగుంటుంది కూడా ప్రజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కనుక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం షర్మిలమ్మ గారి పర్యటన జయప్రదం చేయమని కోరుతూ ఉన్నాం. తద్వారా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు క్షేమంగా ఉంటారని తెలియజేస్తాం. సత్యసాయి జిల్లా నుంచి ఎవరైనా వైసీపీ వాళ్ళు జాయిన్ అవుతున్నారు సార్? ప్రముఖులు ఎవరైనా, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా? నా దగ్గర ఉన్న సమాచారం మేరకు టచ్లో ఉన్నారనిపిస్తుంది. నేనైతే షేర్ అని చెప్పలేను, బట్ కన్ఫర్మేషన్ నా దగ్గర కూడా లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉంటారు సార్? దానికి దాదాపు ఇదే సమాధానమే. కాకపోతే వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తూ ఉంది. అంటే పొలిటికల్ సర్కిల్సే కాకుండా లాయర్లు, ఇంజనీర్లు, ఇట్లా యూత్ ఈ రోజున నిజంగా ఊహించలేదు. ఈరోజు పనంతా వాళ్ళే చేస్తూ ఉన్నారు. సో అట్లా ట్రేడ్ బిజినెస్ వర్గాల నుంచి కూడా సపోర్ట్ వస్తూ ఉంది. ఖచ్చితంగా నిన్న కంటే ఈరోజు ఘనంగా ఉంది, ఈ రోజు కంటే మరింత ఘనంగా ఉండబోతూ ఉంది. షర్మిలమ్మ గారి పర్యటన ఈ రాష్ట్రం మొత్తం ఒక ఆశాజనకంగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. బట్ టచ్లో అయితే దాదాపు 7 మంది ఉన్నారు. అదేంటో చూద్దాం భవిష్యత్తులో.